ఇక బతుకమ్మ పండుగ అనగానే ఈ మధ్యకాలంలో గుర్తుకొచ్చేది ఏంటంటే చీరలు. గతంలో కేసీరావయ్య ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ పేరు మీద ఆధార్ కార్డు బట్టి బతుకమ్మ చీర ఇచ్చిండు. నీకు ఆధార్ కార్డు ఉందా, తెచ్చుకున్నావా, తెచ్చుకుంటే నీకు చీర అని గిట్లా గ్రామ పంచాయతీ దగ్గర రచ్చబండ దగ్గర ఈ రకంగా అధికారులతోటి చీరలు ఇచ్చారు. ఆ చీరలు చల్లగుండా నీ దండం పెడితే ఆయన ఆఖరికి వస్తార కల్లా నార్లు రైతన్నలు నాట్లు వేస్తుంటే ఈ నారు వంచేస్తారు కదా, అగో ఆ నారు వంచేస్తేందుకు ఇగో ఈ చీరలు, వరిసేనల్లో బెదురులు పెడతందుకు ఈ చీరలు. లేకపోతే ఇక ఎవరన్నా గిట్నే సంచార జీవులు వాళ్ళు వీళ్ళు అడుక్కుంటానికి వస్తారు కదా కొంతమంది వలస జీవితాలు, ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి, ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరికి, వాళ్ళు బువ్వతో పాటు అమ్మా ఒక బట్ట ఉంటే తల్లి, ఒక చీర ఉంటే తల్లి అని అంటుంటారు. అగో అసొంటి వాళ్ళకు దానాలు చేశారు. ఏది కేసీరావయ్య హయాంలో.